చాలామంది డైరెక్టరు ఒకటి హిట్ కాగానే కొత్త దానికి వెళ్ళకుండా దాన్నే కంటిన్యూయేషన్ పార్ట్స్ లాగా తీస్తున్నారు. మ్యూజిక్ పెట్టాల్సిన సందర్భాలు లేవు, అంటే సాంగ్స్ లేవు. సో ఎలాగ వెళ్ళాలంటే స్టోరీతోటే వెళ్ళాలి. చేతబడి మీద మీకు నమ్మకం ఉందా లేదా చెప్పండి. యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుంచే ఉందండి. నాకు చిన్నప్పటి నుంచే ఇప్పుడు మీరు డాక్టర్ అయ్యాక డైరెక్షన్లోకి రావాలని ఎందుకు అనిపించింది? చిరంజీవి గారు అంటే నాకు బాగా ఇష్టం. సో చాలామంది ఒక మూవీ తీసే ముందు దాన్ని బలంగా నమ్మి దాన్ని తీస్తారు. మీరు దాన్ని నమ్మకుండా ఇంత బలంగా తీసి అందరినీ భయపెట్టే విధంగా ఉంది, ఎట్లా ఇది? అంటే ఏం చేసినా కూడా అల్టిమేట్గా నేను సినీ ఇండస్ట్రీలో ఒక సినిమా తీయాలి అంతే. ఒకటి నా పేరు మీద ఒక మంచి మూవీ హిస్టరీలో ఉండిపోవాలి. హీరోయిన్స్ అంటే మ్యాక్సిమం తెలుగు వాళ్ళు కాకుండా బాంబే నుంచి మలయాళం నుంచి ఇట్లా ఎందుకు సార్ చాలా తెలుగులో లేరా? నాకు నేను నమ్మనండి. అంటే నా పర్సనల్ ఒపీనియన్కి నేను అంత పెద్ద బిలీవ్ చేయను. మీరు అట్లా ఎప్పుడైనా కాపీ పెట్టారా, లేకపోతే దాన్ని ఇన్స్పైరింగ్గా తీసుకొని ఏమైనా మాడిఫై చేశారా? నేను ఎంత చెప్పినా విజువల్గా చూడటం వేరు, కథ వినటం వేరు, చూడటం వేరు. జనాన్ని ఏడిపించాలనుకుంటే నేను ఒక ప్యాథోస్ రన్ చేపిస్తాను. ఏడిపించేది అది ఒక కామెడీ లాగా తీసుకోవాలనుకుంటే చిన్నగా కామెడీ లాగా పెట్టిస్తూ ఉంటాను. డ్రగ్స్ గురించి బాగా టాక్ ఉంటుంది. సో మ్యాక్సిమం మూవీ ఇండస్ట్రీ వాళ్ళే ఎందుకు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు అనుకుంటున్నారు సార్? లైమ్ లైట్లో ఎక్కువ ఉంటాం కాబట్టి ఏది చేసినా కానీ ఫస్ట్ దొరికిపోయేది. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ప్రదీప్ దేవసరి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనతో పాటు ఉన్నారు పొలిమేరా 2 డైరెక్టర్ డాక్టర్ అనిల్ విశ్వనాథ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. సార్, స్టార్ట్ చేసే ముందుగా ఫస్ట్ చేతబడిల మీద మీకు నమ్మకం ఉందా లేదా చెప్పండి. అంటే చాలాసార్లు చెప్పాను, నాకు నేను నమ్మనండి. అంటే నా పర్సనల్ ఒపీనియన్కి నేను అంత పెద్ద బిలీవ్ చేయను. బట్ దాని గురించి ఎక్కువ మాట్లాడిన అంతే. ఎందుకంటే అదొక డిఫరెంట్ సైన్స్ లాగా అనిపించింది. అది ఉందో లేదో ఇంకా నేనైతే చూడలేదు. ఇంకా చూసిన వాళ్ళు చాలామంది చెప్తున్నారు, అందుకే వాళ్ళు నమ్ముతున్నారు. అంటే చాలామంది ఒక మూవీ తీసే ముందు దాన్ని బలంగా నమ్మి దాన్ని తీస్తారు. మీరు దాన్ని నమ్మకుండా ఇంత బలంగా తీసి అందరినీ భయపెట్టే విధంగా ఉంది, ఎట్లా ఇది సార్? అంటే నాకు ఫిక్షనల్ స్టోరీస్ అంటే ఇష్టం. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు మంత్రాలు, మాయలు అట్లా ఉండి అది ఇప్పుడు రైట్ నో ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న కథలకి అవి ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుంది అని అట్లా ఒక చిన్న ఆలోచన. కథ మాత్రం ఇట్స్ థ్రిల్లర్ అండి. ఒక మర్డర్ చుట్టూ తిరుగుతూ, అలాగే అట్ ద సేమ్ టైం ఒక టెంపుల్లో ఒక ట్రెజర్ దాని మీద ఉంటే ఎలా ఉంటుందని అనిపించింది. లాస్ట్ ఇంకొన్ని ఇంట్రెస్ట్లో చెప్పినట్టు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. అది ఇంత సైన్స్ అప్డేట్ అయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మనం ఎందుకు దాన్ని టచ్ చేయలేకపోతున్నాం అనేది నాకు ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్. అంటే అక్కడ ఏదో ఉంది, ఒక చిన్న కాన్స్పిరసీ ఉంది, ఒక సీక్రెట్ ఏదో ఉంది. అది అందరికీ తెలియకపోతే మంచిది అన్నట్టుగా దాన్ని దాచేసినట్టున్నారు. బట్ నేను దాంతో ఒక ఫిక్షనల్ స్టోరీ అల్లుకుని ఒక కథలాగా చేశాను అంతే. అంటే ఇప్పుడు మీరు డాక్టర్ అయ్యాక డైరెక్షన్లోకి రావాలని ఎందుకు అనిపించింది? యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుంచే ఉందండి. నాకు చిన్నప్పటి నుంచే సినిమాలు అంటే చాలా ఇష్టం. అప్పటి నుంచి ఆ కోరిక అలా ఉండిపోయి, చిరంజీవి గారు అంటే నాకు బాగా ఇష్టం. సో ఆయన కూడా డైరెక్టర్ మాట వింటాడు అనేది నేను ఎప్పుడో చిన్నప్పుడు విన్నాను. ఒకసారి ఎవరు మాట్లాడుతున్నా ఏదో ఇంటర్వ్యూలో విన్నాను. అంటే డైరెక్టర్ మాట కూడా చిరంజీవి వింటారా అని అయితే నేను డైరెక్టర్ అయిపోతాను అని ఒక నాకు ఎప్పుడో 6th క్లాస్లో. మీకు అట్లా లేదా సార్? లేదండి, అసలు కంప్లీట్లీ నాకు యాక్టింగ్ మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు. సో ఫిలిం మేకర్ అవ్వాలనుకున్నాను. అంటే అది డైరెక్షన్ ప్రొడక్షన్ కూడా నాకు అవగాహన లేని రోజుల్లోనే నేను ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకున్నాను. బట్ దాని తర్వాత ఇది కాదు, చదవాలి ఇంట్లో వాళ్ళు అనడం వల్ల ఇంక చదువు మీద పడి, సో ఎంసెట్ రాసి డెంటల్ వచ్చింది నాకు, ఎంబీబీఎస్ మిస్ అయింది. సో బీడిఎస్ చదివి అది కంప్లీట్ చేసి బయటకు వచ్చి నా పెళ్ళైపోయి నేను క్లినిక్ పెట్టిన తర్వాత నాకు లైఫ్ ఎందుకు ఇన్కంప్లీట్ అనిపించింది. అంతా అయిపోయింది. ఇంక మేజర్ జంక్ అంతా ఒక
20 ఏళ్ళకే అయిపోయింది నాకు, 24కే నాకు మ్యారేజ్ అయిపోయింది. సో అప్పుడు నా లైఫ్ ఏంట్రా అని ఆలోచించి, చిన్నప్పటి నుంచి నాకు ప్యాషన్ ఉంది కదా మూవీస్ అంటే, ఇది ఎందుకు ట్రై చేయకూడదు. అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా మూవీస్ ఫీల్డ్లో అస్సలు లేరండి. మరి సడన్గా దీని లోపల వచ్చి ఇంత డేరింగ్ స్టెప్ అనే అనుకోవచ్చు కదా సార్? అంటే డేరింగ్ అంటే బేసికల్గా నేను పెద్ద పట్టించుకునేవాడిని కాదు, అంతే. ఇప్పటికీ వాళ్ళకి ఇష్టం లేదు నేను నా డాక్టర్ కోర్సుని పక్కన పెట్టి మూవీస్లోకి రావడానికి. ఇంక ఇప్పుడిప్పుడు ఓకే అంటున్నారు లేండి, అంటే ఇప్పుడు రీసెంట్గా ఒక మేజర్ హిట్ రావడంతో సరే ఓకే ఎలాగో సెటిల్ అయ్యాడు కదా అని. కాకపోతే దీని వెనకాల నేను పడ్డది ఒక 12 ఏళ్ళు, ఒక 13 to 14 years నేను ఈ ఇండస్ట్రీలో ఉండి ఏమీ సంపాదించకుండా, అసలు ఎవరికి నేను ఏం చేస్తున్నానో కూడా ఎవరికి ఐడియా లేకుండా ఉండటం వల్ల వాళ్ళు చాలా బాధపడ్డారు. బట్ ఇప్పుడు అల్టిమేట్గా నౌ దే హ్యాపీ, అంతే. ఫస్ట్ వాళ్ళని కన్విన్స్ చేసినరా సార్, లేకపోతే మీ ఇష్టం అని చెప్పేసి వదిలేసినరా? అసలు నేను కన్విన్స్ చేయడానికి ట్రై కూడా చేయలేదు. ఎందుకంటే అల్టిమేట్గా ఇది నా లైఫ్ అంత. నేను ఏమనుకుంటున్నాను, ఒక ప్యాషన్ తోటి వెళ్దామని, ఒక చిన్న అంటే ఏం చేసినా కూడా అల్టిమేట్గా నేను సినీ ఇండస్ట్రీలో ఒక సినిమా తీయాలి అంతే. ఒకటి నా పేరు మీద ఒక మంచి మూవీ హిస్టరీలో ఉండిపోవాలి, అదొక్కటే థాట్ తోటి నేను అట్లాగా ఎవరు హర్ట్ అయినా ఎవరు ఫీల్ అయినా కానీ అల్టిమేట్గా ఇది నా గోల్. నేనెందుకు వాళ్ళ గురించి ఆలోచించాలని ఒక చిన్న థాట్. అండ్ నాకేంటంటే మా బ్రదర్ ఉన్నారు, మా మమ్మీ డాడీకి మా పేరెంట్స్కి ఏదన్నా చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా, పెళ్లి చేయాలి వీడికి ఇలా ఉండాలి అలా, అన్నీ మా అన్నయ్యతో తీర్చేసుకోండి అనుకుని నేను నా ఇష్టం వచ్చినట్టు నేను ఉన్నాను. బట్ అది కరెక్ట్ కాదు, బట్ ఎందుకో నేను అలా చిన్నప్పటి నుంచి. మరి మీకు ఫైనాన్షియల్ ట్రబుల్స్ అట్లాంటివి ఫేస్ చేసిరా సార్ ఇండస్ట్రీలో? వచ్చే అన్నీ ఉంటాయి చాలా. మరి ఎట్లా ఫేస్ చేసారు? చాలా మందికి ఇన్స్పిరేషన్. అంటే ఇది చెప్పుకోవాలి అంటే అది కష్టం కాదండి. అంటే ఏం లేదు, ఇప్పుడు నేను మూవీ గురించి చేస్తున్నాను, నాకు అది కష్టంగా అనిపించలేదు, చాలా ఇష్టంగానే చేయటం జరిగింది నాకు. ఇప్పుడు నేను డైరెక్షన్ టీంలో ఉన్నప్పుడు, నేను కొన్ని మూవీస్కి డైరెక్టర్గా అదే అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్న టైంలో శాలరీస్ కూడా ఉండేవి కాదు. బైక్లో తిరగాలి, దానికి మనీ ఇస్తూ ఉండేవాళ్ళు. ఒక్కోసారి ఏంటి అంటే ఆఫీస్లో ఫుడ్ కూడా ఉండదు, చేతిలో డబ్బులు ఉండవు. సో అలాంటివి కూడా ఇప్పుడు నేనేదో ఇప్పుడు కష్టపడ్డానని చెప్పట్లేదు, కానీ అంటే ఐ యూస్ టు ఎంజాయ్ దట్. ఇప్పుడు సమ్మర్లో చలివేంద్రులు ఉంటాయి, వెళ్ళిపోయి 3-4 గ్లాసులు వాటర్ తాగేయటం, మళ్ళీ నైట్కి తినటం అట్లాగా. అంటే ఇంట్లో అడిగితే ఇస్తారు, బట్ అడిగిన ప్రతిసారి క్లాస్ పడుతుంది. అరే నువ్వు ఉండి ఒక 1000 రూపాయలు కూడా లేవు నీ దగ్గర, ఎందుకురా అసలు చేసుకోవచ్చు కదా అని అంటూ ఉంటారు. ఆ మాటలన్నీ ఎందుకులే అని చెప్పి నేనేమీ అడిగేవాడిని కాదు. ఇప్పుడు హిట్ కొట్టిన దాని తర్వాత మీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా ఉంది సార్? సో ఇట్స్ గుడ్ అండి. నేను ఎప్పుడు ఫైనాన్షియల్గా ఆలోచించలేదు కాబట్టి నేనేమి ఎగ్జైట్ అవ్వట్లేదు. బట్ రీసెంట్గా నాకు ఒక 4 ప్రొడ్యూసర్స్ కూడా అప్రోచ్ అయ్యారు. మంచి అమౌంట్ నాకు ఒక అంటే పెద్ద అమౌంట్, నార్మల్ అమౌంట్ కాదు, పెద్ద అమౌంట్ ఆఫర్ చేశారు. బట్ నేనేంటంటే వన్ స్టెప్ ఎట్ టైం అన్నట్టుగా ఒకటి తర్వాత ఒకటి చేద్దామన్న విధంగా ఉన్నాను అనమాట. సో నార్మల్గా నేను ఒక డబ్బు గురించి ఆలోచన ఉంటే ఈ పాటకి నేను చాలా ఎక్కువ ఎగ్జైట్ అయిపోయేవాడిని. బట్ అంత ఎగ్జైట్మెంట్ ఏం లేదు. ఇప్పటికీ నేను ఇంకా కార్ లేదు నాకు, నేను ఒక బైక్ మీద చిన్న స్కూటీ మీద తిరుగుతాను. సో నాకు ఆ థాట్స్ లేవు అంతే. మొత్తం మూవీ అనేది ఇప్పుడు నేను కూడా రైట్ నో పులిమేర 3 రాస్తున్నాను. సో నాకేంటంటే రైటింగ్ టైంలో అసలు నేను ఫోన్స్ పిక్ చేయను. సో అనుకోకుండా మార్నింగ్ నేను ఎందుకు పిక్ చేశానో తెలియదు. చేసిన తర్వాత నాకు చాలాసార్లు అడిగారు ఆయన ఒకసారి ఇంటర్వ్యూ అంటే సరే అని. ఇంకా నేను కూడా ఇప్పుడు స్టోరీ మధ్యలో మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను, ఏం మాట్లాడుతానో తెలియదు, ఎందుకంటే నా బుర్ర నిండా ఇప్పుడు కథే ఉంది. పొలిమేర 3 స్టోరీ రాస్తున్నాను. అయితే మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కొన్ని లాగేద్దాం పొలిమేర 3 గురించి. ఎంత అయినా కానీ లాగేద్దాం అంటే నేను చెప్పేస్తూ ఉంటాను. బట్ నేను ఎంత చెప్పినా విజువల్గా చూడటం వేరు, కథ వినటం వేరు, చూడటం వేరు కదా. సో అది చాలా డిఫరెన్స్. అసలు పొలిమేర అనే కాన్సెప్ట్ మీ మైండ్లోకి ఎందుకు వచ్చింది? మీరు దేన్ని బట్టి ఇన్స్పైర్ అయ్యారు? అంటే ఆ టైంలో నాకు వేరే గోల్ లేదండి, బడ్జెట్ ఇంతలోనే చేయాలి అని ఉండింది. ఓకే. నాకు కరోనా తర్వాత, లాక్డౌన్ తర్వాత నేను ఒక ప్రొడ్యూసర్ని, అప్పటికి నేను ఒక సినిమా తీశాను, ఆ సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో కరోనా తర్వాత సినిమా ఏమైపోయిందో అర్థం కాలేదు. ఇప్పుడు అసలు సినిమా బతికుతుందా లేదా, అంతా ఇంక ఓటీటీ అయిపోతుందా ఏం తెలియని టైంలో నేను ఒక ప్రొడ్యూసర్ని మీట్ అయ్యానండి, భోగేంద్ర గుప్తా గారని.
ఆయన అప్పటికి నెపోలియన్ అనే సినిమా చేశారు. ఆయన కూడా రైట్ నో అలాగే ఉన్నారు. అప్పుడు ఏంటంటే ఆయన ఇచ్చింది నాకు చాలా పీనట్స్. ఇంతలో తీయగలవా, ఒక 50 లక్షలు చెప్పారు, 50 లక్షలు సినిమా చేయగలవా. అప్పుడు నేను అది ఒక ఛాలెంజ్గా తీసుకున్నాను. ఎందుకు చేయలేం, 50 లక్షల్లో చేయొచ్చు, కథ మంచిగా ఉండాలి అని చెప్పి. ఇప్పుడు 50 లక్షల్లో చేయడానికి ఎలాంటి కథ కావాలి. అప్పుడు నేను అలాగా, ఎందుకంటే నా దగ్గర చాలా ఈ 10 ఏళ్లలో నేను దగ్గర ఒక 15 to 16 స్టోరీస్ ఉన్నాయి నా దగ్గర. అందులో 8 బౌండెడ్ స్క్రిప్ట్స్ ఉన్నాయి. సో నాకు చాలా లైన్స్ ఉన్నాయి కథలు. సో అప్పుడు ఒకే దగ్గరికి వెళ్ళిపోయి ఒక 20 రోజుల్లో షూట్ చేసుకుని వచ్చేసేలాగా, మళ్ళీ షెడ్యూల్ మారి అంటే ఎక్కువ రోజులు అవుతుంటే బడ్జెట్ పెరుగుతూ ఉంటుంది. సో అప్పుడు ఆ టైంలో పర్మిషన్స్ కూడా లేవు ఈ లాక్డౌన్ వల్ల, ఇక్కడ హైదరాబాద్లో చేయలేం. సో ఆ ప్రొడ్యూసర్ గారు ఊర్లోనే, ఆయన ఏంటంటే ఆయన ఊరే కాబట్టి ఆయన పర్మిషన్స్ అన్నీ ఆయన చూసుకుంటారన్నారు. సో అట్లా ఒక గ్రామీణ నేపథ్యం ఉన్న సినిమా చేద్దాం అనిపించింది. అప్పటికే నేను ఈ కథ, ఇదేంటి చేతపడి మీద ఉన్న కథ ఒకటి లాక్డౌన్లో ఒక స్టోరీ విన్నాను నేను. ఒక క్రైమ్ స్టోరీస్ లాగా చెప్తూ ఉంటారు కదా, అట్లాగా ఒక టీవీలో ఒక ఛానల్లో విన్నాను. ఒక ఊరిలో చేతపడి చేస్తున్నాడన్న అనుమానంతో ఒకరిని తీసుకొచ్చి చంపేశారు. సో అది నాకు కొంచెం ట్రిగరింగ్గా అనిపించింది. సో అట్లా రాసుకున్న కథ అట్లా వచ్చేసింది కథ అంతా. అచ్చా, అంటే ముందు ప్రీ ప్లాన్గా కానీ ఏదైనా లైవ్ ఇన్సిడెంట్ కానీ మీరు చూడడం కానీ చుట్టుపక్కల మీ ఇంటి దగ్గర కానీ? లేదు, నేను ఆ న్యూస్ చూసిన తర్వాత దాని గురించి స్టడీ చేశాను. అక్కడ ఏంటి అంటే ఒక అమ్మాయి చచ్చిపోయింది, తన డెడ్ బాడీని కాల్ చేస్తున్నారు శ్మశానంలో. ఆ రోజు ఈవినింగ్ ఊరందరూ కలిసి వెళ్ళి ఆ అమ్మాయిని చేతబడి చేసింది వీడే అని ఒకరిని పట్టుకుని వచ్చి అదే చితిలో పడేశారు. సో ఒకే చితిలో 2 బాడీస్ కాలిపోయాయి అనమాట. సో అది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒకే చితిలో 2 శవాలు అనేది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించి నేను అక్కడి నుంచి ఆ కథలోకి వెళ్ళాను అనమాట. అది ఇక్కడ మెదక్ డిస్టిక్లో అద్రాసపల్లి అనే గ్రామంలో జరిగింది. సో ఆయన చంపేసిన అతను కూడా ఆటో డ్రైవరే. సో అట్లాగా నేను ఆ కథలోకి వెళ్ళి అసలు ఎందుకు అనుమానంతో చంపేయటం ఏంటి, అసలు నిజంగా చేసినా కానీ చెప్పకూడదు, లా ప్రకారంగా తీసుకొచ్చి మనం కోర్టుకి పోలీస్ స్టేషన్లో అట్లా ఇవ్వాలి. కానీ చంపేసి రైట్ ఎవరు ఇచ్చారు? ఇప్పుడు అందరూ వెళ్ళి చంపటం వల్ల, ఒక గ్రూప్ వచ్చి చంపటం వల్ల దాన్ని ఒక దొమ్మి కేసు కింద సరిగ్గా ఎవరి మీద కేసులు కూడా పడవు, అడ్వాంటేజ్గా తీసుకునే ఛాన్సెస్. సో అది ఒకసారి పగలు కక్షలు కూడా అవ్వచ్చు. చేతపడి అనేది పేరుతో కూడా ఆడుకుని చేసేవాళ్ళు చాలామంది. ఇప్పుడు ఏ ఏరియాలో తీసుకుంటే నేను ఆ స్టోరీ తీస్తున్న టైంలో కూడా జస్ట్ 3 months బ్యాకే శ్రీకాకుళంలో ఒకళ్ళని నాటు సారాబోస్ కాల్ చేసి ఫ్యామిలీ అందరినీ కాల్ చేశారు. ఇదంతా ఎక్కువగా లో క్యాస్ట్లో ఉన్న వాళ్ళ దగ్గర జరుగుతూ ఉంటుంది. సో ఇది నాకు కొంచెం ట్రిగరింగ్ అనిపించి దాని తర్వాత నేను అందులో ఒక మర్డర్ మిస్టరీ పెట్టాను. నాకేంటి అంటే ఒడి అమ్మ అనే ఫ్యాక్టర్ కావాలి, ఒక ట్విస్ట్, ఒక టర్న్, దాంతో కథ మారిపోతుంది. ఎందుకంటే నాకు పెద్ద స్టార్లు లేరు కథలో, పెద్ద లవ్ స్టోరీ లేదు, మంచి మ్యూజిక్ పెట్టాల్సిన సందర్భాలు లేవు, అంటే సాంగ్స్ లేవు. సో ఎలాగ వెళ్ళాలంటే స్టోరీతోటే వెళ్ళాలి. సో అందరికీ థ్రిల్లర్ లాగా ఒక ట్విస్ట్ లాగా అట్లా పెడితే బాగుంటుంది అనుకుని నిజంగా ఆడు చేతపడి చేశాడు అనేది తీసుకొచ్చి అట్లా కథ రాయటం జరిగింది. క్యారెక్టర్స్ని మీరు వీళ్ళే పర్టికులర్ అని అనుకున్నారా సార్, లేకపోతే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి దాని తర్వాత వీళ్ళు యాప్ట్ అవుతారని అనుకున్నారా? లేదండి, చాలా మందిని అనుకున్నా. అంటే యాక్చువల్గా ఫస్ట్ మేము 50 లక్షలు తీయాలి అంటే కొత్త ఫేసెసే కావాలి, న్యూ ఫేసెస్ తోటి, ఫ్రెష్ టాలెంట్ తోటి వెళ్ళిపోదాం, థియేటర్ ఆర్టిస్టులను తీసుకుందాం అనుకుని నేను ఆడిషన్స్ చేయటం అట్లా జరిగింది. కథ మంచిగా బిల్డ్ అవటం, ప్రొడ్యూసర్కి కొద్దిగా నమ్మకం కలగటం, సరే అని కొద్దిగా బడ్జెట్ పెరిగినా పర్లేదు నోన్ ఫేస్కి వెళ్దామన్నారు. ఇప్పుడు నోన్ ఫేస్ అంటే ఎవరున్నారు ఏంటి, అప్పటికి నాకు ప్రియదర్శి కొంచెం పరిచయం ఉన్నారు. అంతకుముందు నేను ఒక మూవీ చేశాను, ఆ మూవీలో పరిచయం ఉండటం వల్ల ప్రియదర్శి గారికి అప్రోచ్ అయ్యి, అప్పుడు ఏంటంటే లాక్డౌన్ కదా, చెప్పాను కదా కరోనా వల్ల, ఆయన ఇది ఆన్లైన్లో అంటే కథ నేను వీడియోలో చెప్పానమాట. ఆయనకి కథ అంతా విన్న తర్వాత అనిల్ నేను చేతబడి నమ్మను అనిల్ అన్నాడు. సో ఆయన ఎగ్జైట్ అవ్వలేదు చేతబడి నమ్మకపోవటం వల్ల. దాని తర్వాత చాలామందికి రాహుల్ రవీంద్ర గారి దగ్గరికి వచ్చింది కదా, ఆయన కొన్ని రోజులు ట్రావెల్ అయ్యారు. కార్తిక్ రత్నం దగ్గరికి వెళ్ళింది, ఆయన కొన్ని రోజులు ట్రావెల్ అయ్యారు. సో ఒక్కొక్కరు డిఫరెంట్ రీజన్స్ వల్ల డ్రాప్ అయిపోవాల్సి వచ్చింది. తర్వాత నందు గారి దగ్గరికి వెళ్ళింది, ఆయన కొన్ని రోజులు ట్రావెల్ అయ్యి ఆయన డ్రాప్ అయిపోయారు. లాస్ట్కి ఇంకా సత్యరాజ్ నాకు ముందు నుంచే ఎప్పుడో క్షణం నుంచి పరిచయం ఉండటం వల్ల సత్యరాజ్కి ఒకసారి కలుద్దాము బ్రో అన్నాను.
ఆయన సరే అని ఆ టైంలో ఫుల్ గెడ్డం ఉందన్నమాట ఆయనకి, లాక్డౌన్లో పెంచేసాడు. అలా వచ్చి నన్ను కలవటంతో నాకు ఇంకా ప్రాపర్గా సెట్ అయిపోయాడు, నాకు కొమరైలా కనపడ్డాడు. వెంటనే మనం చెయ్యాలి బ్రో ఏది అని అంటే, ఆయన అప్పుడు కథ కూడా అడగలేదు, చేసేస్తా అన్నాడు అంతే. దాన్ని నా ప్రొడ్యూసర్ని అడిగాను, ఆయన ఓకే అన్నారు, నోన్ ఫేస్. ఇంకా దాని తర్వాత ట్రావెలింగ్లో ఆయన చెప్పాను, కథ చెప్పాను. ఫస్ట్ కథ చెప్పినప్పుడు ఎవరికి ఒక విజువలైజేషన్ రాలేదు. తర్వాత నేను ఎప్పుడైతే ప్రీమియర్ వేసానో సినిమా అంతా అయిపోతే అప్పుడు వావ్ ఒకటి సూపర్ అన్న ఫీలింగ్లో ప్రతి ఒక్కరు వెళ్ళిపోయారు. అంటే గెటప్ సింగ్ గారు కావచ్చు, మన బాలాయిత్య గారు కావచ్చు, సత్యం రాజ్ కావచ్చు, పొలిమేర 1కి కథ చెప్పినప్పుడు ఓకే 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 అనుకున్నారు. కానీ ఎప్పుడైతే విజువల్గా చూసారో ద ఫెల్ ద డిఫరెన్స్. ఒకసారి సూపర్ అని ఇంకా అప్పుడు హగ్ చేసుకుని అట్లా వచ్చారనమాట అందరూ. మీరు ముందు కాంటాక్ట్ అయిన హీరోస్ కానివ్వండి, వేరే వాళ్ళు కానివ్వండి, ట్రైలర్ చూసినాక హిట్ అయిన దాని తర్వాత మీకు కాల్ చేయడం కానీ, అనవసరంగా మిస్ అయినాను అన్న రియాక్షన్లు ఏమో అంటే ఉంటుంది. తిరువీరు కూడా మధ్యలో చెప్పాను నేను. తిరువీరు మొన్న ఎప్పుడో ఒకసారి అన్నట్టు, అసలు నేను చేయాల్సింది బ్రో అది మిస్ అయిపోయింది అని అట్లాగా. అండ్ నందు గారు కూడా అంటే ప్రియదర్శికి నేను దాని తర్వాత ఇప్పటివరకు కలవలేదు. ఇంకా ప్రియదర్శి కలిసిన తర్వాత కూడా అలాగే అంటారేమో తెలియదు. రాహుల్ రామకృష్ణ ఆయనకు బాగా నచ్చింది కదా. రాహుల్ రామకృష్ణ అయితే నేనే చేస్తాను ఇది సూపర్ అని ఒక 2 months ట్రావెల్ అయ్యాం. బట్ ఎప్పుడైతే మాకు డేట్స్ కావాలో ఆ టైంలో వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోయారు, ఏదో సంథింగ్ జరిగింది. సో ఆయన 2 months వరకు రాలేని చెప్పారు. సో ఇమీడియట్గా మేము అంతా రెడీ చేసుకున్నది కావాలి కదా షూట్కి. దానివల్ల మళ్ళీ మేము ఒక 1 month డిలే అయింది మాకు కూడా, ఇంక వేరే వాళ్ళ దగ్గర. అట్లాగా చెప్పారు, మిస్ అయ్యామని చెప్పారు. డెఫినెట్. సో చాలామంది ఇప్పుడు ఓటీటీ రావడం వల్ల మన మూవీ థియేటర్స్కి దెబ్బ పడిందని చెప్తున్నారు, మీరు ఏ విధంగా చూస్తారు సార్? ఓటీటీ రావడం వల్ల మూవీ థియేటర్స్ దెబ్బ అనేది కొద్దిగా అయితే ఎఫెక్ట్ ఉంది. కానీ ఇది ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతూనే ఉంటున్నాం. ఇప్పుడు ఫస్ట్ థియేటర్స్ ఉన్నాయి, టీవీలు లేవు. టీవీలు వచ్చిన తర్వాత థియేటర్స్ రన్ అవ్వేమో అనుకున్నారు, బట్ రన్ అయ్యింది. ఎందుకంటే థియేటర్ ఫీల్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ అండి. ఎన్ని వచ్చినా కానీ దానికి ఉండే వాల్యూ దానికి ఉంటుంది. ఇప్పుడు మనకి ఇంట్లో పూజ గది ఉంటుంది, గుడే కదా అంతే. గుడికి వెళ్ళి మనం ప్రార్థన చేసుకుని లేకపోతే అక్కడ పూజ చేసుకునే దానికి ఇంట్లో చేసుకునే దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో కాకపోతే మనకి ఇప్పుడు ఇంకొంచెం అప్డేట్ అవ్వాలి అన్న, ఎందుకంటే థియేటర్కి జనాల్ని తీసుకురావాలి అంటే ఇంకొన్ని కొత్త కొత్త హంగులు కావాలి. ఇప్పుడు 5.1 ఉంది, మన ఇంట్లోనే హోమ్ థియేటర్ అని చెప్పేసి అటు నేను నాకు ఎందుకు అది అవసరం లేదు. 5.1 విజువల్ గ్రాండియర్. ఇప్పుడు కూడా మనం పెద్ద స్క్రీన్ లాగా ఇంట్లోనే పెట్టుకుని హోమ్ థియేటర్ అంటే దగ్గర దగ్గర ఒక వాల్ అంతా సరిపోతుంది. కాకపోతే ఇంకోటి ఏం కావాలి, 4D 5D 3D 4D సంథింగ్ ఇట్లాంటివి థియేటర్కి పిలిచేవి. లేదు అనుకుంటే స్టార్ ఉండాలి అంతే. ఇప్పుడు చిరంజీవి గారి సినిమా వచ్చింది అంటే ఇంక థియేటర్లో చూడాల్సిందే ఫస్ట్ టైం. దాని తర్వాత 2 weeks 3 weeks తర్వాత మనం టీవీలో చూసుకోవచ్చు. బట్ థియేటర్కి రావాలి అంటే ఒక క్రౌడ్ పుల్లింగ్ ఫ్యాక్టర్ అనేది కావాలి. ఇంకోటి ఇప్పుడు క్యాస్ట్ బేస్ సపోర్ట్ అనేది ఇండస్ట్రీలో చాలా ఉంటుంది అంటారు, మీరు ఎప్పుడన్నా చూసారా? అలాంటిది ఏమన్నా ఫేస్ చేశారా? అంటే ఇది నేను విన్నాను కానీ నా గుడ్ లక్కో లేకపోతే నా లక్కో ఏంటో తెలియదు, కానీ నేను ఇప్పటివరకు ఫేస్ చేయలేదండి అది. ఎందుకంటే నేను చేసిన వాళ్ళు ఇప్పుడు నేను శేష్ టీంలో చేశాను. అడవి శేష్ గారి ఫస్ట్ మూవీ, నా ఫస్ట్ మూవీ అసిస్టెంట్ డైరెక్టర్గా కర్మ సినిమా. అండ్ చదువుకున్న వాళ్ళు ఇండస్ట్రీలోకి రావటం వల్ల సో ఇప్పుడు రైట్ నో అది తగ్గిపోయింది, అసలు పోయింది. ఇంటర్నల్గా ఉండొచ్చేమో, బట్ బయట ఎవడు చూపించేసి ఎవడు వీడిని తొక్కేయాలరా అని ఎవడు అనుకోడు. అరే మంచిగా ఉన్నాడు. ఇన్ కేస్ ఇద్దరు క్యాస్ట్ కలిసే అనుకో, రాత్రికి వెళ్ళి తాగుతారేమో, అంతేగాని ప్రొఫెషనల్గా ఉండేది మాత్రం ఉంటుంది. అని తొక్కేయాలరా అని ఏమో అనుకోడు. అలా తొక్కేయాలి అనుకున్నప్పుడు ఇంకా వాటి సంథింగ్ డిఫరెంట్, ఒక సైకో అంతే. సో ఇప్పుడు రైట్ నో అయితే నేను ఫేస్ చేయలేదు, అండ్ ఉన్నాయి ఉండవు అని కూడా అనుకోను. ఇప్పుడు నన్ను కూడా ఎవరైనా క్యాస్ట్ అడిగినా కానీ అసలు ఏమంటారు మొహమాటం లేకుండా నేను ఇండియన్ అని చెప్తా అంతే, ఎందుకు క్యాస్ట్ గురించి. సో అట్లాగా నాకున్న టీం కూడా అలాగే ఉన్నారు అందరూ, ప్రతి ఒక్కరిని. ఇప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్ క్యాస్ట్ కూడా నాకు తెలియదు, వాడు ఎలాంటి వాడు, వాడి క్యారెక్టర్ ఏంటి, అంతేగాని వాడి సోషల్ స్టేటస్ ఏంటి, వాడి ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ ఏంటి అది అనవసరం. నాతో వాడు ఎలా ఉంటున్నాడు, నేను ఒక 50 రూపాయలు ఒప్పించాను అనుకో, వాడు ఎప్పటికి ఇస్తాడు అనేది క్యారెక్టర్ ఇస్తాడు. వాడు నెక్స్ట్ డే ఇచ్చేసాడు అనుకో, ఇంకోసారి 100 రూపాయలు ఇస్తాడు. వాడు ఇవ్వలేదంటే అర్థమైపోతుంది వద్దులేరా అని అంతే. సో నేను అది ఫేస్ చేయలేదు అంతే.
ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు వాళ్ళని ఎట్లా ఒప్పించారు? ఎందుకంటే మిమ్మల్ని నమ్మి వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలంటే అది చాలా పెద్ద టాస్క్, అది సింపుల్ టాస్క్ కాదు. నేను నా 28 degrees Celsius అని ఒక సినిమా చేశానండి. అది నా ఫస్ట్ సినిమా. యాక్చువల్గా పులిమేర కాదు నా ఫస్ట్ సినిమా, అది నా ఫస్ట్ సినిమా. దానికి నా ఫ్రెండే ప్రొడ్యూసర్, అభిషేక్ అని. సో ఏంటంటే అప్పటికి నేను ఇండస్ట్రీలోకి వచ్చేసి ఒక 10 years అయిపోయింది. 9th yearలో, అంటే నేను 2018లో స్టార్ట్ చేసే సినిమా. సో నేను 2009లో ఇండస్ట్రీలోకి వచ్చాను కర్మ సినిమాతోటి. సో 2008లో నాకు ఈ మూవీ, 18లో ఈ మూవీ స్టార్ట్ అయింది. సో వాడు అభిషేక్ నా ఫ్రెండ్ అని, హీఈస్ ఆల్సో ఇంట్రెస్టెడ్ అనమాట. వాడు సాఫ్ట్వేర్ అయినా కానీ ఇండస్ట్రీలో ఏదన్నా ఒక చిన్న సినిమాతోటి క్లిక్ అవుదామని ఇంట్రెస్టెడ్గా ఉండటం వల్ల వాడికి నేను కథ చెప్పాను, నచ్చింది. ఎంతలో చేద్దాం ఏంటి అనుకుంటే బడ్జెట్స్ అన్నీ వేసుకుని ఒక 2 కోట్లు అయిపోతుంది అనుకుని నేను ఒక ఇద్దరిని కొలాబ్ చేసి ప్రొడక్షన్లోకి దింపాను అనమాట. నా ఫ్రెండ్ అండ్ ఇంకొక ఫస్ట్ ప్రొడక్షన్. సో ఇంకొక అతను డ్రాప్ అయిపోయారు మధ్యలో, ఆయనకి వేరే ప్రాబ్లమ్స్ ఏదో రావటం వల్ల, యూఎస్ బేస్డ్ అతను. ఆయన డ్రాప్ అయిపోవడంతో వీడే సోలోగా ఇంకా మొత్తం చేయాల్సి వచ్చింది. సో అట్లాగే నేను పెద్ద కన్విన్స్ చేయలేదు, కానీ కథ చాలా బాగుండింది. సో దాంతో మేము దిగి అంతా రెడీ చేసి సినిమాని ఒక 2 సంవత్సరాలు షూట్ చేసాం. అంటే చాలా ఇబ్బందులు వచ్చాయి ఆ సినిమాలో. నేను అబ్రాడ్కి వెళ్ళి షూట్ చేసాం. అసలు నేను యూఎస్కి వెళ్ళి చేద్దాం అనుకున్నాం, కానీ యూఎస్ వీసాలు రాలేదు. తర్వాత జార్జియాకి వెళ్ళి షూట్ చేసాం. జార్జియాలో షూట్ అయిపోయి అంతా వచ్చి ఇంక మేము రిలీజ్ చేద్దాం అనుకున్న టైంలో కరోనా వచ్చింది, లాక్డౌన్ అన్నారు. దాంతో సినిమా ఇంకా ఆగిపోయింది. ఇప్పటికీ ఇప్పుడు నెక్స్ట్ మంత్లో అట్లా అమెజాన్లో వస్తుంది సినిమా. మన థియేటర్స్కి రావట్లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ 2018లో చేసిన సినిమా కాబట్టి. సో థియేటర్ కాకుండా అమెజాన్ వాళ్ళు తీసుకుంటామని చెప్పేసి అందరికి ఇప్పుడు కదిలింది సినిమా. ఆ మూవీ త్రూ కాంటాక్ట్స్ వచ్చి ఈ మూవీకి మీకు ఆ మూవీతోటి కాంటాక్ట్స్ ఏం కాలేదు, కానీ ఇంకా దాని తర్వాత నాకు భోగేంద్ర గుప్తా గారి కాంటాక్ట్ వచ్చింది. ఎలా వచ్చింది అంటే, నా కాలేజీలో జూనియర్ ఒక అతను ఉన్నాడు, దినేష్ అని. వాడు నాకు నా ఇమీడియట్ జూనియర్ డెంటల్లో. అంటే ఇప్పుడు గన్నవరంలో పెద్ద క్లినిక్ పెట్టుకుని మంచి సెటిల్డ్ అయ్యాడు. సో మేము ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం కాలేజ్ గురించి, అలా ఇలా మాట్లాడుకుంటాం. మంచి ఫ్రెండ్ నాకు. మా మావయ్యని కలవచ్చు కదా మీరు, ఒకసారి వెళ్ళి కలవండి సార్, ఆయన కూడా ఇట్లా నెపోలియన్ సినిమా తీశారు, కొంచెం ఏమైనా హెల్ప్ఫుల్ అవ్వచ్చు మీకు అంటే, సరే అది అనుకోకుండా కలుద్దాంలే అంటే ఒక 6 months టైంలో, సరే ఇవాళ వెళ్ళి కలుద్దాంలే, ఖాళీగా ఉన్నాను కదా అన్నట్టుగా వెళ్ళి ఒక స్టెప్ వేసి ఆయన ఆఫీస్కి వెళ్ళి కలిశాను. కలవటంతో ఫస్ట్ మీటింగ్ చాలా బాగా మంచిగా అనిపించింది. సో ఆయన ఒకటే అన్నారు, బడ్జెట్లో తీయగలవా అని. అంటే అప్పటికి నేను క్షణం అనే మూవీ చేశాను, నేను కోడేటర్ని. క్షణం అనే మూవీలో నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే ఏం లేదు, నేను లైన్ ప్రొడ్యూసర్గా చేశాను, మేనేజర్గా చేశాను. అంతా ఇప్పుడు ₹1 ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టకూడదు అంతా. దాంతో నాకు ఒక క్లారిటీ ఉంది. ఇప్పుడు ఒక సీన్ చెప్తే అది అందులో తీయగలను, ఇది ప్రాపర్గా నేను ఆన్ పేపర్ వేసి ఇవ్వగలను, ₹1 అటు ఇటుగా అవుతుంది. సో బడ్జెట్లో నేను డెఫినెట్గా చేస్తాను సార్ అంటే, అప్పుడు ఆయన నాకు టార్గెట్ లాగా 50 లక్షలు చేయగలని తీసుకొస్తాను. ఆయనకి అప్పుడు 50 లక్షలు ఆయన దగ్గర కూడా లేవు, కానీ నేను పెడతాను, తీసుకొస్తానంటే డన్ సార్ అంటే, అప్పుడు కథలోకి వెళ్ళాం. బడ్జెట్స్ ఫస్ట్ అనుకుని తర్వాత కథలోకి వెళ్ళి అట్లాగా జరిగింది. హీరోయిన్స్ అంటే మ్యాక్సిమం తెలుగు వాళ్ళు కాకుండా బాంబే నుంచి, మలయాళం నుంచి ఇట్లా ఎందుకు సార్ తెలుగులో లేరా? అదే నేను కూడా అడుగుతున్నాను, ఎందుకు తెలుగులో లేరా అంటే. నేను ఒక బాంబే నుంచో ఢిల్లీ నుంచో నేను తీసుకొస్తే నన్ను అడగాలి మీరు అలాగే. బట్ నా మూవీలో నేను తెలుగు సినిమా చేస్తున్నప్పుడు ఐ ప్రిఫర్ తెలుగు యాక్టర్స్ అండి. నాట్ ఓన్లీ హీరో కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావచ్చు, వాళ్ళు తెలుగు వారై ఉంటే ఇంకా చాలా బాగా ఎమోట్ చేయగలరు ఎమోషన్స్ని, అండ్ అందులో కొంచెం కొత్త రకంగా యాక్ట్ చేయగలరు. కాకపోతే భాష మీద పెట్టే సమయం యాక్టింగ్ మీద పెడతారు. ఇప్పుడు భాష కూడా రాలేదనుకోండి, ఇప్పుడు నేను హిందీ నుంచి తీసుకొచ్చాను అనుకోండి, వాళ్ళు ఏంటంటే లాంగ్వేజ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టేసి యాక్షన్ తగ్గించేస్తారు, అంటే వాళ్ళు ఎమోట్ చేయలేరు ఆ భావాన్ని. సో నా ఫీలింగే మీరు చెప్పారు అంత. నేను డెఫినెట్గా నా మూవీస్లో ఏదైతే ఇప్పుడు తెలుగులో ఉంటే తెలుగు సినిమాకి నేను తెలుగు వారిని పెట్టుకుంటాను. అన్లెస్ అండ్ అంటిల్ అద్భుతమైన ఇప్పుడు నవాజుద్దీన్ సిద్దికీ గారు ఉన్నారు,
ఆయన వచ్చేసి మన మూవీస్లో చేస్తారంటే డెఫినెట్గా ఆయనకి సరిపడే రోల్ ఒకటి రాసి మనం ఎందుకంటే ఈజ్ ప్రూవ్న్ ఆర్టిస్ట్, ఆయన వల్ల క్రౌడ్ పుల్ అవుతుంది, వస్తారు. ఇప్పుడు కొత్త వాళ్ళని తీసుకురావాలంటే నేను చేయకపోవచ్చేమో కానీ, అంటే వేరే లాంగ్వేజ్ నుంచి ఆల్రెడీ ప్రూవెన్ అయిపోయి ఉంటే వాళ్ళ వల్ల నాకు జనాలు వస్తారు థియేటర్ ఉంటే డెఫినెట్గా పెట్టుకుంటాను. సార్ ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి కంటిన్యూటీ లేదు, ఇది వేరే స్టోరీ అది వేరే స్టోరీ ఇలా ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఎవరన్నారు? కొందరికి అర్థం కాని వాళ్ళకు దానికి మీరు ఏ విధంగా చెప్తారు? ఐ థింక్ నేను ఫస్ట్ టైం వింటున్నాను ఇది. అంటే మీరు ఒకవేళ పార్ట్ 2 చూసి ఉంటే పార్ట్ 1కి ఎలా కనెక్టెడ్ ఉంది ఏంటి అనేది ప్రాపర్గా నేను చూపించాను. అసలు ఏం జరిగింది పార్ట్ 1లో, సీన్కి మధ్యలో ఇంకొక సీన్ జరిగింది, ఆ సీన్ని నేను 2లో చూపించడం, ఆ కంటిన్యూషన్, ఆ కనెక్టివిటీ చాలా బాగుంది. అసలు మామూలుగా ఇది నేను ఫస్ట్ టైం వింటున్నాను మీ దగ్గర నుంచి, అంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి. మెయిన్ మూవీకి ఇట్లాంటి హారర్ కానీ ఇట్లాంటి దానికి బీజిఎం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు దాని మీద సెలెక్టివ్ కానీ ఎలా ఫోకస్ చేశారు? వన్ థింగ్ అంటే నేను మ్యూజిక్ చాలా ఇష్టపడతాను. అసలు నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. నేను ఎక్కువగా ఏదన్నా నా ఎమోషన్స్ కూడా మ్యూజిక్ తోటి చాలా ఆల్టర్ అయిపోతూ ఉంటాయి. నేను బాధలో ఉన్నప్పుడు లేకపోతే ఆనందంగా ఉన్నప్పుడు ఎప్పుడున్నా కానీ నేను ఎప్పుడు మ్యాక్సిమం మ్యూజికే ఉంటాను. అదే నా మూడ్ని మారుస్తూ ఉంటుంది. సో నాకు ఒక అవగాహన ఉంది, నా సినిమాలో ఎలాంటి సీన్స్ ఉన్నాయి, ఎలాంటి ఎమోషన్ ఉంది చూసుకుని దానికి ఎలాంటి మ్యూజిక్ అయితే బాగుంటుంది ఇదంతా చూసుకుని నేను నా జ్ఞానికి నేను జస్ట్ అసలు రిఫరెన్స్ లాగా చెప్పేవాడిని. అరే ఇక్కడ ఇది వాడితే బాగుంటుందేమో, ఇక్కడ ఇలాంటి ఇన్స్ట్రుమెంట్ పెడితే బాగుంటుందేమో. సో జ్ఞానిని ఫస్ట్ కథలోకి తీసుకొచ్చేసి వదిలేస్తే నాకేంటంటే నేను జడ్జ్ చేయగలను. నేనేం చేయలేను, నాకు తెలియదు. ఇప్పుడు నాకు వైలిన్ ప్లే చేయటం రాదు, గిటార్ ప్లే చేయటం రాదు. బట్ వాళ్ళు ప్లే చేస్తున్నప్పుడు అది బాగుందా బాగాలేదా చెప్పగలను నేను. అది నా సీన్కి సెట్ అవుతుందా లేదా చెప్పగలను. సో అదే మెయిన్గా ఒక డైరెక్టర్ కావాల్సింది. సో నేను నా ప్రతి మూవీకి నేను మ్యూజిక్ పరంగా నేను చాలా జాగ్రత్త తీసుకుంటాను. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద మూవీ. మొన్నే నేను ఒక చిన్న మీమ్ కూడా చూశాను. ఒక చిన్న సీన్కి మహేష్ బాబు గారు ఉన్నారు అందులో, ఆ సీన్కి ఆర్ఆర్ మారుస్తారనమాట. లవ్ ఆర్ఆర్ పెడితే అది హ్యాపీగా కొంచెం ప్లెజెంట్గా వెళ్ళిపోయింది. అక్కడ ఒక హారర్ బీజం పెట్టడంతో ఒక థ్రిల్లర్ మూవీలాగా అయిపోయింది. సీన్ ఒకటే, యాక్టింగ్ ఒకటే, అన్నీ ఒకటే. ఆర్ఆర్లు మారటం వల్ల కంప్లీట్గా ఎసెన్స్ మారిపోతుంది. సో అంత ఇంపార్టెన్స్ ఉంది ఆర్ఆర్కి. సో నేను అక్కడ జనాన్ని ఏడిపించాలనుకుంటే నేను ఒక ప్యాథోస్ రన్ చేపిస్తాను. ఏడిపించేది అది ఒక కామెడీ లాగా తీసుకోవాలనుకుంటే చిన్నగా కామెడీ ఆర్ఆర్ లాగా పెట్టిస్తూ ఉంటాను. సో అది అల్టిమేట్లీ డైరెక్టర్స్ కాల్. బట్ ఎట్లా ఉన్నా కానీ మన మ్యూజిక్ డైరెక్టర్ టాలెంట్ ఉండాలి, లేకపోతే వాడు డైరెక్టర్ అడిగింది ఇవ్వలేడు. సో జ్ఞాని ఈజ్ ఎ బండిల్ ఆఫ్ టాలెంట్. స్టోరీలో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటారు సార్ మీరు? ఏం లేదు, నేనేమి రూల్స్ నేను ఫాలో అవ్వను. నేను ఇప్పుడు రాసుకునేది ఏంటి అంటే నాకు ఇప్పుడు అమ్మ సూపర్ ఉందిరా అని అనిపించాలి అంతే. అది ఎప్పుడు అనిపిస్తుందో దానికి తగ్గట్టుగా నేను ఇంకా ఒక సీన్ ఏదైనా అలా అనిపిస్తే దానికి తగ్గట్టు దాని ప్రీవియస్ సీన్ దాని నెక్స్ట్ సీన్ అట్లా రాసుకుంటూ ఉంటాను. ఒక లైన్ కానీ లేకపోతే ఒక సీన్ కానీ ఏదైనా ఎగ్జైట్ చేయాలి నన్ను. సో నేనేంటి అంటే అది ఏ ఎమోషన్లో అయినా, ఇన్ కేస్ ఇప్పుడు నేను ఒక వైలెన్స్ది చూపించాలనుకుంటే, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇప్పుడు రాజమౌళి గారి సినిమా మగధీరలో 100 మందిని చంపేసే సిచ్యువేషన్ నార్మల్గా చెప్తే అది మామూలుగా ఉంటుంది. కానీ ఒక సిచ్యువేషన్లో మనోడు ఒక ఇది ఇసురుతాడు, అది వచ్చి ఇద్దరికి గుచ్చుకుని చాలా అలా డ్రాగ్ అవుతూ ఇలా పడిపోతారు. ఆ సీన్ని మనం కన్సీవ్ చేయటమే చాలా డిఫరెంట్. సో అట్లాగా అప్పుడు ఒడియమ్మ అన్న ఫీలింగ్ వస్తుంది ఏదన్నా ఒక ఎమోషన్లో. అలాంటివి ఏదైనా నాకు అనిపించినప్పుడు ఆ సీన్ని నేను తీసుకుని దానికి ముందు వెనక అట్లా నేను నా ఆలోచనలోనే నేను విజువలైజ్ చేసుకుంటూ ఉంటాను. సో అట్లాగా నేను స్టోరీలో జాగ్రత్త. ఫస్ట్ ఏంటో స్టోరీ ఫిక్స్ అయ్యి ఈ లైన్లో చేద్దాం అనుకుంటున్నాం, లేకపోతే ఒక లవ్ స్టోరీ చేద్దాం అనుకో, అట్లా ఫిక్స్ అయిన తర్వాత అందులో నేను ఇవన్నీ చూసుకుంటాను. చాలామంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మ్యూజిక్ డైరెక్టర్లు కానివ్వండి, లేకపోతే నార్మల్ మూవీ డైరెక్టర్లు కూడా సార్ బాలీవుడ్ హాలీవుడ్లోకి వెళ్ళి కొన్ని సీన్లు కాపీ కొడుతున్నారు అంట. మీరు అట్లా ఎప్పుడైనా కాపీ కొట్టారా, లేకపోతే దాన్ని ఇన్స్పైరింగ్గా తీసుకొని ఏమైనా మాడిఫై చేశారా? అంటే బేసికల్గా నేను సినిమాలు తక్కువ చూస్తాను, ఓన్లీ తెలుగు సినిమాలో చూస్తాను నేను.
అరే అది చాలా బాగా హిట్ అయిందిరా టైటానిక్ అంటే ఓకే అది వెళ్ళి చూడాలి. అరే టర్మినేటర్ బాగుందిరా, లేకపోతే ట్రాన్స్ఫార్మర్స్ బాగుందిరా, హిట్ అయితే చూస్తాను తప్ప నేను ఎక్కువగా అదర్ లాంగ్వేజ్ చూడను. ఎందుకంటే ఆ లాంగ్వేజ్ నాకు తెలియదు, కింద సబ్ టైటిల్ చూసుకుంటూ చూడాలి. ఇప్పుడు మలయాళం సినిమాలు కూడా చాలా చెప్తూ ఉంటారు ఇది బాగుంది అది బాగుంది చూడండి. కాకపోతే నాకు ఏంటంటే తెలుగులో లేకపోతే నాకు అసలు అర్థం కాదు ఫస్ట్ ఫీల్. ఏంటంటే కింద నేను చదువుకోవటం, ఆ సబ్ టైటిల్స్ చదువుకోవటం మీద వెళ్ళిపోతూ ఉంటాను, ఇక్కడ విజువల్ మిస్ అయిపోతూ ఉంటాను. సో నేను ఎంజాయ్ చేయను. సో ఆ పరంగా నేను అసలు ఏంటంటే వేరే లాంగ్వేజ్ని తక్కువ చూస్తూ ఉంటాను, తెలుగే చూస్తూ ఉంటాను. అట్ ది సేమ్ టైం ఇన్స్పైర్ అవ్వచ్చు, ఇన్స్పైర్ అవ్వడంలో తప్పలేదు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు క్షణక్షణం మనకు సినిమా ఉండింది, ఆ సినిమా చూసి ఒక డార్క్ కామెడీ నాకు చాలామంది ఇన్స్పైర్ అయి ఉంటారు. ఒక బ్యాంక్ దోపిడీ దగ్గర నుంచి, లేకపోతే అట్లా క్రైమ్ని ఒక కామిక్ వేలో చూపిస్తే ఎలా ఉంటుంది. సో అట్లా కూడా ఇన్స్పైర్ అయిన వాళ్ళు కూడా ఉండొచ్చు. బట్ ఇన్స్పిరేషన్ అదేమీ తప్పు కాదని నా ఫీలింగ్. కాకపోతే కంప్లీట్లీ లిఫ్ట్ అంటారు. ఇప్పుడు అక్కడ ఉన్న మక్కి టు మక్కి కాపీ అన్నట్టుగా ఫ్రేమ్లు కూడా అయ్యే పెట్టి చేయటం వల్ల అది నీ టాలెంట్ కాదు, అది అంతే. అదే నేను చెప్తాను. కాకపోతే ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం మనకు ఒక 300 సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. 300 కొత్త కథలు ఉండవుగా, ఇన్ని కొత్త కథలు పుట్టవు అసలు. ప్రతి దాంట్లో ఒకటే ఉంటుంది సోల్ కథ, కాకపోతే ప్రజెంటేషన్ మారుతూ ఉంటుంది. సో అది ఇన్స్పిరేషన్ వల్ల అవుతుంది, లేకపోతే వాళ్ళు ఇద్దరు ఒకేలాగా థింక్ చేయటం వల్ల అవుతూ ఉంటుంది. అట్లాగా మ్యాచ్ అవ్వచ్చు. కానీ దాని మీద నాకేం నెగిటివ్ టేక్ లేదు వాటి మీద. మూవీ ఇండస్ట్రీలో మ్యాక్సిమం డ్రగ్స్ గురించి బాగా టాక్ ఉంటుంది. రీసెంట్గా అయినా అది రేప్ పార్టీ అవి ఇవి కూడా మీకు తెలుసు. సో మ్యాక్సిమం మూవీ ఇండస్ట్రీ వాళ్ళే ఎందుకు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు అనుకుంటున్నారు సార్? మూవీ ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అయి ఉంటారని కాదండి, మూవీ ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కువ కనపడుతూ ఉంటారు. ఇప్పుడు అంతే. ఇప్పుడు ఒక రేవ్ పార్టీలో మామూలుగా అనుకుంటే ఇప్పుడు టీవీలో ఎక్కడ చూసినా కానీ 40 మంది దొరికారు, 50 మంది దొరికారు అంటారు. అందులో ఒకళ్ళో ఇద్దరు ఉంటారు సినీ ఇండస్ట్రీకి సంబంధించి. ఉండారో లేరో కూడా నాకు తెలియదు. మిగతా 38 మంది ఎవరండి? అంటే వాళ్ళు కూడా వేరే. కానీ వీళ్ళిద్దరి మధ్య ఎందుకు ఫోకస్ చేస్తారు అంటే ఏం లేదు, జనాల్లో ఉండే ఇండస్ట్రీ ఇది. సో లైమ్ లైట్లో ఎక్కువ ఉంటుంది ఇండస్ట్రీ. దాంతో ఇప్పుడు నేను బయటకు వెళ్ళిపోయి, ఇప్పుడు నేనని కాదు, ఇప్పుడు చిరంజీవి గారు వచ్చేసి ఎక్కడికో వెళ్ళిపోయి ఒక షాపింగ్ మాల్కి వెళ్ళి ఒక డ్రెస్ కొనుక్కున్నారు అనుకోండి, అందరు కూడా చిరంజీవి గారు షాపింగ్ మాల్కి వచ్చి ఎందుకు వెళ్ళకూడదా? మొన్న ఏదో వీడియోలో చూశాను, గోవాలో అల్లు అర్జున్ గారు వెళ్ళిపోయి ఒక దగ్గర ఏదో కొనుక్కుంటే సీసీ కెమెరాలో పుష్ప కేమ్ టు మై షాప్ అని చెప్పేసి మనోడు యూట్యూబ్లో పెట్టుకున్నాడు. సో అంటే లైమ్ లైట్లో ఎక్కువ ఉంటాం కాబట్టి ఏది చేసినా కానీ ఫస్ట్ దొరికిపోవటం అంటే జనాలకి కనపడేది ఇండస్ట్రీ వాళ్ళు, ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు. అదేవిధంగా పాలిటిక్స్లోకి వెళ్ళినా కూడా మూవీ వాళ్ళు పాలిటిక్స్లోకి వెళ్తే తొందరగా క్యాప్చర్ అవుతారని కాదు, కానీ క్రౌడ్ పుల్లింగ్ ఉంటుంది. ఇప్పుడు మన ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఒకవేళ పాలిటిక్స్లోకి వెళ్తే మంచి ఉద్దేశంతో వెళ్తున్నారు. ఇప్పుడు అంతా నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే, ఇండస్ట్రీ నుంచి వెళ్ళటం వల్ల జనాలు మాత్రం ఎక్కువగా వచ్చి ఒక గ్యాదరింగ్ బాగా వస్తుంది. ఇప్పటి నుంచి కాదు, ఇది ఎప్పుడో నుంచి కూడా మూవీ ఇండస్ట్రీ వాళ్ళు ఇంకా అంటే ఎన్టీఆర్ గారు పెట్టక ముందు నుంచి కూడా సినిమా వాళ్ళని తీసుకొచ్చి ప్రచారం చేయించుకునే పద్ధతి ఉంది. సో ప్రచారం ఎందుకు చేయించుకుంటారంటే వాళ్ళ గురించిన జనాలు వస్తారు కదా చూడటానికి. ఓటేస్తారా లేదా అనేది ఇంక తర్వాత వాళ్ళ వ్యక్తిగతం, అతని క్యారెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో డిఫరెంట్ థింగ్. కాకపోతే జనాలకి అట్రాక్ట్ చేసే శక్తి సెలబ్రిటీస్, ఇండస్ట్రీ పీపుల్కి ఉంది. సూపర్. మీరు దేవుళ్ళను నమ్ముతారా లేదా? బేసికల్గా నమ్మనండి, కానీ ఎదుటి వాళ్ళ సెంటిమెంట్స్ నేను నమ్ముతాను, అంటే వాల్యూ ఇస్తాను. ఇప్పుడు అంతే. ఇప్పుడు అదేం లేదు, అరే మనం తిరుపతి వెళ్దామని మీరు అన్నారు అనుకోండి, వస్తాను. నాకు దేవుణ్ణి చూడాలి అనే కంటే ఓకే మనోడు సెంటిమెంట్ తోటి వెళ్తున్నాను, నేను మీతో పాటు. కొంతమంది ఉంటారు నేను రాను, మన చర్చ్కి వెళ్దాం నేను రాను, మన మసీద్కి వెళ్తా నేను దేవుడు నాకు నేను రాను, అట్లా ఉంటారు. అలా కాదు నేను. ఐఎమ్ నాట్ ఏ ప్యూర్ ఎథిస్ట్, అట్లా కాదు నేను. నాస్తికుడిని అయితే కాదు. అలా అని చెప్పేసి పూజలు చేసేసి ఎక్కువగా దైవతత్వం వాటి మీద కూడా లేదు నాకు. సో నేను నా వేలో నేను వెళ్ళిపోతూ ఉంటాను. అంటే కొందరు మీ మూవీ చూసిన దాని తర్వాత ఎవరైనా పూజలు చేయాలన్నా కూడా ఇట్లా భయపడే విధంగా అయిపోయేలాగా ఉంది
అని చెప్తున్నారు. వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటారు? నేనేం మెసేజ్ ఇవ్వటం ఏమీ లేదు, అట్లా ఎక్కువ భయపడకండి అంతే. అవన్నీ జస్ట్ ఎట్లా అంటే, అవును ఈ చేతపడి గురించి చెప్పాలి అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకంగా వాళ్ళ లైఫ్లో జరిగినవే. వాళ్ళు చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, అసలు చూసిన వాళ్ళు ఉన్నారు లేదో కూడా నాకు తెలియదు. కానీ దానివల్ల భయపడుతూ ఉంటారు ఎక్కువ. సో ఆ భయం వల్ల ఇప్పుడు దేవుడి దగ్గర భక్తి కంటే భయమే ఎక్కువ ఉంది. అమ్మో నేను రోజు వెళ్ళి దండం పెట్టినప్పుడు దేవుడు నాకు ఇది ఇవ్వడేమో. సో ఆ భయంతో వెళ్తూ ఉంటారు. ప్యూర్ భక్తితోటి కొంతమంది ఉంటారు, అందరినీ అనట్లేదు. సో అలా చేస్తూ ఉంటారు. బట్ నా టేక్ ఏంటి అంటే నేను ఇట్లా బిలీవ్ చేయను అంతే. ఓకే, నేను మీ నెక్స్ట్ పొలిమేర 3 గురించి ఏం డిసైడ్ చేసాను సార్? ఎట్లా ఉండబోతుంది? వెయిట్ చేయండి, ఇయర్లోనే సినిమా రిలీజ్ అవుతుంది. ఇయర్లోనే ప్రాపర్ ఇంకా ఒక 1-2 monthsలో మేము షూట్కి వెళ్తున్నాం. చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా. నేను పొలిమేర 2లో కథ చెప్పలేదు అసలు. సో ఎందుకంటే ఇంకొక 1 hour కావాలి నాకు కథ చెప్పడానికి, అప్పటికే 2 గంటలు అయిపోయింది సినిమా. సో అందుకే నేను పొలిమేర 3కి నేను అది తీసుకున్నాను. సో ఇప్పుడు ఆ కథ అంతా ఇప్పుడు నేను నరేట్ చేస్తుంటాను. ఓకే సార్, ఫైనల్ క్వశ్చన్ సార్. చాలామంది డైరెక్టరు ఒకటి హిట్ కాగానే కొత్త దానికి వెళ్ళకుండా దాన్నే కంటిన్యూయేషన్ పార్ట్స్ లాగా తీస్తున్నారు. అడిగేశారు, చెప్పండి. సో మీరు కూడా అదే జోన్లో వెళ్ళిపోతారా? అంటే యాక్చువల్గా నాకు ఈ పొలిమేరలోనే ఉండాలని లేదు. రీసెంట్గా కూడా వేరే ఎక్కడికి వెళ్ళినా కానీ నన్ను చేతబడి డైరెక్టర్ అంటున్నారు. సో నాకేంటంటే ఒక బయటకు వెళ్ళి ఇంకొక సినిమా చేసి వద్దామని ఉండింది. సో నేను ఇంకొక సినిమా కూడా నేను ప్రాపర్గా ప్లాన్ చేశాను. కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే పొలిమేర 2 అయిపోయిన తర్వాత 1 year లోపే రాకపోతే, అందులో కథ కూడా చెప్పలేదు, నేను ఒక ఓపెన్ ఎండింగ్ తోటి ఇచ్చేసాను. చెప్పకపోతే దాన్ని మర్చిపోతారు జనాలు. సో ఇప్పుడు ఇది కొత్త కథ అనుకోండి, నేను ఎప్పుడు చెప్పినా పర్లేదు, కానీ నేను కథ మధ్యలో ఆపేసాను. దాన్ని కంటిన్యూ చేసి కంప్లీట్ చేయాలి కదా. సో దాంతో నా ప్రొడ్యూసర్స్ అట్లా చెప్పటం అంతా నేను కూడా కరెక్టే అనిపించింది. సో ఇది కంప్లీట్ చేసి ఈ 3 అయిపోయిన తర్వాత నేను వేరే మూవీస్ కూడా ఉన్నాయి. నేను వేరే జానర్ కూడా ఒకటి డిటెక్టివ్ జానర్ రాశాను, చాలా బాగా వచ్చింది, చాలా ఎగ్జైట్ అయ్యాను దానికి. బట్ అది దీని తర్వాత చేద్దామని. 3కి ఎండ్ అవుతారా లేకపోతే 4-5 అట్లా 6 పార్ట్స్ ఏమైనా ఉన్నాయి? ఆబ్వియస్లీ ఎండ్ అవుతాను, మీరే ఇది పెట్టుకోకండి. కాకపోతే 5 ఏళ్ళ తర్వాత 6 ఏళ్ళ తర్వాత 4 రావచ్చు. ఓకే, ఆ స్కోప్ అయితే ఉంటుంది. ఓకే, అంటే గ్యాప్ అయితే ఉంటుంది. గ్యాప్ అయితే ఉంటుంది డెఫినెట్గా. ఓకే సార్, చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ అండి.